अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। అల్లా యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏం చెప్పారంటే, ఈ ప్రపంచ జీవితం గురించి చెప్పడం జరిగింది. ఇహలోక జీవితం ఒక విశ్వాసికి అల్లా పట్ల, సృష్టికర్త పట్ల, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతో జీవించే ఒక విశ్వాసికి, దేవుడి పట్ల ఈ విధంగా అభిప్రాయం కలిగి ఉండే ఒక విశ్వాసికి ఈ ప్రపంచం ఒక జైలులాగా ఉంటుంది, ఒక అవిశ్వాసికి ఈ ప్రపంచం స్వర్గంలాగా ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని ముస్లిం హదీస్ గ్రంథం మరియు మిస్కాతుల్ మసాబీహ్లో 5158వ హదీస్లో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. మరి ఇంకొక హదీస్ ఏమిటంటే, అబూ హురైరా రజియల్లాహు గారు చెప్తూ ఉన్నారు, ఈ యొక్క హదీస్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని. విశ్వాసం అంటే ఈమాన్, విశ్వాసంలో 70 రకాల భాగాలు ఉన్నాయి. మరి విశ్వాసంలో 70 రకాల భాగాలు అంటే ఏమిటి? 70 కాదు, 70 కంటే ఎక్కువే ఉన్నాయి. విశ్వాసంలో అనేక రకాల, విశ్వాసంలో వీటన్నిటిపైన విశ్వాసం కలిగి ఉండాలి అని. అంటే దీనికంటే ముందుగా ఏంటంటే, ఒక విశ్వాసంలో విశ్వాసి కొన్ని విశ్వాసాలు కలిగి ఉంటాడు. అవి ఇబ్నే ఉమర్ రజియల్లాహు గారు చెప్తూ ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, 5 విషయాలపైన విశ్వాసి విశ్వాసం కలిగి ఉంటాడు. ఒకటి, సృష్టికర్తని అరబీలో మనం అల్లా అంటాం కదా. ఈ యొక్క సృష్టికర్త అంటే అల్లా అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. మరియు ఆయన చివరిగా ఒక మానవుల్లో నుంచి ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. ఆయన పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన దేవుడు కాదు, దేవుడు లాంటివాడు కాదు, ఆయన కూడా ఒక మానవుడే. మరి ఆయన కూడా అల్లా యొక్క భక్తుడు. ఆయన్ని అల్లా సుబ్హానహు వ తఆలా ప్రవక్తగా ఎన్నుకున్నాడు. అందుకని మనం లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు కారు. మరియు ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ అనేటటువంటి ఆయన ఒక మానవుడు, ఆయన అల్లా యొక్క భక్తుడు, ఆయన అల్లా ప్రవక్తగా ఎన్నుకున్నాడు. అంటే లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్, దీనిపైన విశ్వాసం ఉంచడం. ఇక రెండవది నమాజు స్థాపించడం. నమాజ్ అంటే ఆరాధన లేదా ప్రార్థన చేయడం, ఇది నమాజును స్థాపించడం. మూడవది జకాత్, స్తోమత ఉన్నవారు జకాత్ ఇవ్వాలి. మరియు నాలుగవది ఉపవాసాలు రంజాన్లో అయితే కనుక నెల మొత్తం, మరియు ఇంకా అనేక నఫిల్ సున్నత్ ఉపవాసాలు కూడా ఉన్నాయి. మరియు ఐదవది హజ్ కూడా ఎవరికైతే స్తోమత ఇవ్వబడిందో వారికి అనమాట. ఈ 5 పైన కూడా ఒక విశ్వాసి విశ్వాసం పెడతాడు. ఇది బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథం. అంతేకాకుండా అబూ హురైరా రజియల్లాహు గారు చెప్తున్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని, విశ్వాసికి 70 విషయాలపైన విశ్వాసం ఉంటుంది. ఈమాన్లో భాగాలు అవి అధికంగా ఉంటాయి. వాటిలో అన్నిటికంటే ఉత్తమమైనది లా ఇలాహ ఇల్లల్లా అని చెప్పడం జరిగింది. మరియు లా ఇలాహ ఇల్లల్లా అని పలకడం అన్నిటికంటే చిన్నది ఏంటి అంటే, హానికరమైన ఒక వస్తువుని దారి నుంచి తొలగించడం. అది కూడా విశ్వాసంలో ఒక భాగమే. ఒక హానికరమైన వస్తువుని దారిలో నుంచి తొలగించడం, ఇది కూడా విశ్వాసంలో ఒక భాగమని చెప్పడం జరిగింది. సిగ్గుపడతాం కదా మనం, ఈ యొక్క సిగ్గు కూడా విశ్వాసంలో ఒక భాగమే అని చెప్పడం జరిగింది. ఉదాహరణకి లా ఇలాహ ఇల్లల్లా అంటే ఏమిటి ఒకసారి ప్రతి ముస్లిం కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ అది ఏమిటో మీరు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకోవచ్చు. అంటే సృష్టికర్తను కాకుండా ఆయన సృష్టించిన వాటిని ఆరాధించకూడదు అని, సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి అని. సృష్టికర్త వేటిని సృష్టించాడు అని తెలుసుకుంటే కనుక మనం ఎవరిని ఆరాధిస్తున్నాం, ఎవరిని ఆరాధించకూడదు అనే విషయం ఎవరికైనా అర్థమవుతుంది. సృష్టికర్త ఎవరు, ఆ సృష్టికర్త వేటిని సృష్టించాడు, మన ఆయన సృష్టించిన వాటికి అనేక రకాల పేర్లు పెట్టి మనం వాటిని ఆరాధిస్తున్నామా లేదా సృష్టికర్తను ఆరాధిస్తున్నామా అనేది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవది, ఈ యొక్క హానికరమైన వస్తువుని మరి దారిలో నుంచి తొలగించడం కూడా విశ్వాసంలో భాగంగా చెప్పడం జరిగింది. ఒక చిన్న రాయిని దారిలో నుంచి తొలగించినందుకు ఒకరికి స్వర్గభాగ్యం లభించిందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చిన బషారత్ గురించి మనం ఇంతకుముందు హదీసుల్లో తెలుసుకున్నాం. చిన్న రాయిని, అది ఎవరికో ప్రమాదం జరుగుతుంది, గుచ్చుకుంటుంది, తగులుతుంది, లేదా దాని మూలంగా ఎవరికైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, లేదా దాని మూలంగా ఎవరికైనా ప్రాణం పోయే అవకాశం ఉంటుంది, ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఎవరైనా ఒక చిన్న రాయిని రోడ్డు మీద నుంచి పక్కకి వేసినా కూడా వారికి దాని ద్వారా కూడా పుణ్యం లభిస్తుందని, దాని ద్వారా కూడా పాపాల నుంచి క్షమాపణ పొంది స్వర్గానికి, నరకం నుంచి రక్షించబడి స్వర్గానికి వెళ్ళే భాగ్యాలు అల్లా తలిస్తే దొరుకుతుంది అని మరి ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసినటువంటి విషయం ద్వారా అర్థమవుతుంది.
మరి ఒక చిన్న రాయిని మనల్ని పక్కకు తొలగించమని ఇస్లాం ఆదేశిస్తుంది. ఇది కూడా విశ్వాసంలో భాగమని చెప్తూ ఉంటే ఈరోజు అదే రోడ్లని రహదారులని బ్లాక్ చేసి రహదారులను మూసేసి దావతులని ఫంక్షన్లని పార్టీలని మనమే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ చదువుతూ కూడా నమాజులు చదువుతూ కూడా హజ్ ఉమ్రాలు సదకా ఖైరాతులు దాన ధర్మాలు ఉపవాసాలు చేస్తూ కూడా మరి ఇతరులకి ఇబ్బంది కలిగించే విధంగా రోడ్లు బ్లాక్ చేయటం, రోడ్లు బ్లాక్ చేసి ఫంక్షన్లు పార్టీలు చేసుకోవడం ఎంతవరకు సరైనది? అందుకే ఇతరుల నుంచి బద్వా మనం తీసుకోకూడదు. వీలైతే ఇతరుల నుంచి దువా పొందే భాగ్యాలను మనం ఎతకాలి. చూడండి, ఒక బాధపడే వ్యక్తి అతడు ఏ మతస్థుడైనా సరే, ఎటువంటి నమ్మకంతో కలిగి ఉన్నా సరే, ఆ బాధపడేటటువంటి వ్యక్తి ఎవడి మూలంగా బాధపడ్డాడో ఆ బాధపడే వ్యక్తి ఏదైనా ఒక బద్వా ఇస్తే గనక, ఏదైనా ఒక దువా చేస్తే గనక 7 ఆకాశాలు చీల్చుకొని సీదా అల్లా వద్దకి ఈ యొక్క దువా అనేది, వారు ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా సరే, ఎవరి మూలంగానైనా ఎవరైనా ఒక వ్యక్తి బాధపడితే ఇబ్బంది పడితే నష్టపోతే ఆయన చేసేటటువంటి బద్వా అంటే శాపం కానీ లేదా ప్రార్థన కానీ సీదా 7 ఆకాశాలు చీల్చుకొని అల్లా వద్దకు అది ఖచ్చితంగా నేరుగా చేరుతుందన్న విషయం మనం ఇంతకుముందు హదీసుల్లో చూసి ఉన్నాం. అంటే మన మూలంగా ఇతరులు ఇబ్బంది పడే పని మనం చేయకూడదు. మన మూలంగా ఇతరులు కష్టపడే పని, మన మూలంగా ఇతరులు నాశనమయ్యే పని మనం చేయకూడదు. వారు ఎవరైనా సరే అని ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. మన మూలంగా అది ముస్లిం అయినా ముస్లిం కాకపోయినా ఎవరైనా సరే మన మూలంగా ఇతరులు ఇబ్బంది పడేటటువంటి పని మనం చేయకూడదు. ఇది దీంట్లో ఎన్నో ప్రశ్నలు ఎన్నో జవాబులు కూడా ఉన్నాయి. అది మిమ్మల్ని ఆలోచించుకోవడం కోసం మీకే వదిలేస్తూ ఉన్నాను ఆ యొక్క విషయాన్ని. రెండవది, సిగ్గుపడటం కూడా విశ్వాసంలో ఒక భాగంగా చెప్పడం జరుగుతుంది. సిగ్గుపడటం విశ్వాసంలో ఒక భాగం. సిగ్గుపడటం అంటే ఏమిటి? చెడు నుంచి పాపాల నుంచి దూరంగా ఉండాలి. వేరే వాళ్ళు ఉపవాసాలు ఉంటున్నారు, మనం ఉపవాసం ఉండట్లేదు, సిగ్గుపడాల్సిన విషయం. వేరే వాళ్ళు ఒళ్ళు మొత్తం కప్పుకొని శరీర భాగాలు కనిపించకుండా వేరే వాళ్ళు ఒళ్ళు మొత్తం కప్పుకొని బయట వస్తున్నారు, మనం ఒళ్ళు కనిపించే విధంగా బయటకు వస్తే అక్కడ మనం సిగ్గుపడాల్సిన విషయం. వేరే వాళ్ళు నమాజులకు వెళ్తున్నారు, మనం నమాజులకు వెళ్ళట్లేదు, సిగ్గుపడాల్సిన విషయం. వేరే వాళ్ళు మరి అల్లాహ్ పట్ల భయం భక్తి గౌరవాలతో జీవించడం కోసం ప్రయత్నిస్తున్నారు, మనం అలా కొన్ని విషయాలు మనం పాటించట్లేదు, కొన్ని విషయాలు సిగ్గుపడాల్సిన విషయం. నేను ఈ విధంగా చెప్పడం కోసం ప్రయత్నించాను, మీరు మీ పద్ధతుల్లో కూడా చెప్పడం కోసం మీకు కూడా అనేక రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకని సిగ్గు అనేది ఎక్కడెక్కడ ఉంది. ఒక మంచి కోసం ప్రయత్నిస్తూ చెడు నుంచి రక్షణ పొందడం కోసం అనేక మార్గాల్లో ఈ యొక్క సిగ్గు అనేది కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని ఇది కూడా ఒక విశ్వాసంలో భాగంగా చెప్పారు అని, ఈ విషయాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా తెలిసాయని అబూ హురైరా రజియల్లాహు గారు చెప్పారని బుఖారీ హదీస్ గ్రంథం, ముస్లిం హదీస్ గ్రంథం మరియు మిస్కాతుల్ మసబీహ్లో 5వ హదీస్లో ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతూ ఉంది. మరి విశ్వాసం గురించి చెప్పడమే కాకుండా విశ్వాసం గురించి మరి 3 రకాలు ఉన్నాయి. అంటే అల్లా పట్ల ఆరాధనలో 3 విషయాలు, ఆచరణలో 3 విషయాలు ఉన్నాయి. ఆచరణలు ఏంటి? మానసిక ఆచరణ, కల్బీ ఆచరణ మరియు లిసానీ ఆచరణ అంటే మరియు బదనీ ఆచరణ. మానసిక అంటే మనసుతో చేసే ఆరాధనలు, మనసుతో చేసే విశ్వాసాలు ఉంటాయి. విశ్వాసంలో భాగాలు మనసుతో విశ్వాసం మరియు నోటితో విశ్వాసం, శరీరంతో విశ్వాసం. మనసులో ఎవరిని పెట్టుకొని ఏ పని చేస్తున్నాం, ఇన్నమల్ ఆమాలు బిన్నియాత్ అంటే మనం చేసే ప్రతి పని కూడా మన యొక్క మనసుతోటి చేసే మనసులో ఏ ఉద్దేశంతో ఏ పని చేస్తున్నామో దానిపైన అది పాపమా పుణ్యమా అని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి మనం ఒక విషయం చూసాం ఇంతకుముందు, ఏంటంటే ఒక వ్యక్తి చేతిలో ఒక చిన్న రాయో లేదా కత్తో ఉంది, అతను ఎక్కడో బిల్డింగ్ పైన ఉన్నాడు, అది జారి పడిపోయింది, కింద ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి పైన పడింది. ఇప్పుడు దీనికి దేవుడు దీనికి ఒక తీర్పు ఇచ్చి స్వర్గమా లేదా నరకమా లేదా దాంట్లో ఏ శిక్ష ఇవ్వాలి అనేది చూడాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఏమో కావాలని ఇంకొక వ్యక్తిని రాయి వేసో లేదా కత్తితోటో పొడిచి చంపడం జరిగింది. ఇప్పుడు ఒక వ్యక్తి ఏమో బిల్డింగ్ పైన ఉండి అతని చేతిలో నుంచి జారి పడిపోయింది, దానివల్ల ఇంకొక వ్యక్తికి ఏదో జరిగిపోయింది. ఇప్పుడు చెప్పండి, మరి
అసలు తప్పు ఎవరిది? జారిపోయిన అంటే ఇది చేతిలో నుంచి జారిపోయి చనిపోయినందువల్ల అది నిజంగా కావాల్సుకొని చేసింది అవుతుందా? లేదా ఒక వ్యక్తి నిజంగా కావాలని చంపింది నిజంగా అది పాపం అవుతుందా? అలానే ఇక్కడ విశ్వాసంలో కూడా మరి ఈ యొక్క నియత్ అంటే మన యొక్క మనస్సుతో ఏదైతే చేస్తున్నాం, ఏదైనా ఒక పని చేస్తే అది మంచి ఉద్దేశంతో చేస్తున్నామా, చెడు ఉద్దేశంతో చేస్తున్నామా? అది దేవుడు చెప్పాడని చేస్తున్నామా, లేదా మన ఇష్టపూర్వకంగా అది మంచి అనుకొని మనం చేస్తున్నామా? మన ఇష్ట ప్రకారం మనం మంచి అనుకొని చేస్తే దానికి పుణ్యాలు లభిస్తాయా, లేదా పాపం జరుగుతుందా, లేకుంటే ఏది జరగదా? ఏంటి అసలు? ఇదే ఆరాధనలో మానసిక అంటే మనసుతో చేసే ఆరాధనలు, నోటి ద్వారా చేసే ఆరాధనలు అంటే లిసానీ ఆరాధనలు అంటే నోటి ద్వారా చేసే ఆరాధనలు, ఇకపోతే శారీరకంగా శరీరం ద్వారా చేసే ఆరాధనలు అంటే దీన్ని బదని ఆరాధనలు అంటే బదన్ అంటే శరీరం ద్వారా చేసే ఆరాధనలు. మరి నోటి ద్వారా అంటే మనస్సుతోటి 24 పైన ఆరాధనలు ఉన్నాయని మనస్సుతోటి, అదేవిధంగా నోటి ద్వారా 7 రకాల కంటే ఎక్కువ 24 పైన ఎక్కువ ఆరాధనలు ఉన్నాయని, 7 నుంచి 24 పైన ఆరాధనలు ఉన్నాయని. ఇక బదని శరీరం ద్వారా 38 పైన ఆరాధనలు ఉన్నాయని మరి కొంతమంది హదీసువేత్తలు చెప్తూ ఉంటారు. మరి ఒక మనస్సుతోటి అల్లాను విశ్వసించడం, దైవ ప్రవక్తలందరినీ విశ్వసించడం, దైవదూతలందరినీ విశ్వసించడం, చూడండి విశ్వసించటం, మరియు దైవ గ్రంథాలన్నింటినీ విశ్వసించడం, విధి వ్రాతను విశ్వసించడం, తీర్పు దినాన్ని విశ్వసించడం, పునరుత్థాన్ని విశ్వసించడం, తీర్పు దినం రోజు మైదానంలో హాజరవటాన్ని విశ్వసించడం, విశ్వాసులు స్వర్గంలోకి అవిశ్వాసులు నరకంలోకి వెళ్తారని విశ్వసించడం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల ప్రేమ తప్పనిసరి అని విశ్వసించడం, అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాద కలిగి ఉండాలని విశ్వసించడం, మరియు అల్లాహ్ పట్ల మంచి ఆశ కలిగి ఉండాలని విశ్వసించడం, అల్లాహ్ పైన నమ్మకం కలిగి ఉండాలని విశ్వసించడం, అల్లాహ్ పైన నమ్మకం కలిగి ఉండాలని విశ్వసించడం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని గౌరవించడం, ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు వచ్చినా మరి ఈ యొక్క మనం కాల్చివేసినా కూడా మనల్ని ఎవరైనా ఇస్లాం పైనే ఉండాలి అని నమ్మకం పెట్టడం, ఇస్లాంని వదలకుండా ఉండటం, విద్యను అభ్యసించడం, విద్యను ప్రాపంచిక విద్య, పరలోక విద్య, ఇల్ము ఇక్రా ఈ యొక్క విద్యను అభ్యసించడం ఇది కూడా విశ్వాసంలో భాగమే. ధార్మిక విద్యను వ్యాపింపజేయాలి, ఇది కూడా విశ్వాసంలో భాగం. ఖురాన్ విద్యను నేర్చుకోవాలి మరియు నేర్పించాలి, నేర్చుకోవాలి, వినాలి, చదవాలి, మరియు దాని ప్రకారం జీవించడం కోసం ప్రయత్నించడం, పరిశుభ్రంగా ఉండడం, పరిశుభ్రత కూడా మరి ఈమాన్లో ఒక సగభాగంగా చెప్పడం జరుగుతుంది. మరియు 5 పాపాలకు 5 పూటల కూడా మనం నమాజులు చేయడం కోసం జమాత్ తోటి మస్జిద్కి వెళ్ళి నమాజ్ చేయడం కోసం ప్రయత్నించాలి, మరియు జకాత్ చెల్లించాలి, మరియు ఉపవాసాలు పాటించాలి, ఎతకాఫ్లు పాటించాలి. మరియు ఎతకాఫ్ పాటించడమే కాకుండా ఎవరికైతే హజ్ చేసే స్తోమత ఉందో, జకాత్ ఇచ్చే స్తోమత ఉందో వారు ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఈమాన్లో భాగాలే. మరి ఇవన్నీ కూడా ఒక విశ్వాసకి మరి వీటిల్లో కొన్ని ఈజీగా అనిపిస్తాయి, కొన్ని కష్టంగా అనిపిస్తాయి. కొంతమందికి ఇవి ఈజీగా అనిపిస్తాయి, కొంతమందికి కష్టంగా అనిపిస్తాయి. మరి అందుకే విశ్వాసకి ఇది జైలులాగా ఉంటుంది, అవిశ్వాసకి ఇది స్వర్గంలాగా ఉంటుంది ఒక ప్రపంచం. మళ్ళీ పరలోకం మరి అక్కడ ఎలా ఉంటుందో దీనికి ఆపోజిట్గా ఉంటుందన్నమాట. ఇకపోతే ఇంకా ఉన్నాయి దీంట్లో. మరి ఎవరైనా సరే యుద్ధ సమయాలలో నియమ నిబంధనలు పాటించాలి, మరియు బానిసలను విడుదల చేయాలి, పరిహారం చెల్లించాలి, మొక్కుబడులు, వాగ్దానాలు, ప్రామిసులు ఏవైతే ఉంటాయో వాటిని భంగపరచకూడదు, వాటిని పూర్తి చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపదేశాలకు కృతజ్ఞతలు, అల్లాహ్ తాలా యొక్క ఉపదేశాలకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి, నోటిని పరిరక్షించుకోవాలి, నోటిని రక్షించుకోవాలి, అమానతు అప్పజెప్పాలి. మనల్ని నమ్మి ఎవరైనా ఏదైనా ఒక వస్తువు మన దగ్గర పెడితే దాన్ని కాపాడి మళ్ళీ వారికి తిరిగి ఇవ్వాలి. మరి ఎవరైనా ఇచ్చిన మాట మనల్ని ఎవరికైనా ఏదైనా మాట చెప్పొద్దు అంటే దాన్ని జాగ్రత్త పడాలి. అమానతులో ఖయానత్ చేయకూడదు, అన్యాయంగా ఇతరులని హింసించకూడదు, అన్యాయంగా ఇతరులను చంపకూడదు, వ్యభిచారానికి దూరంగా ఉండాలి.
ఇవన్నీ కూడా ఇస్లాంలో ఈమాన్లో భాగాలే. మరియు అధర్మ సంపాదనకు దూరంగా ఉండాలి. అన్నపానీయాలు మరియు అధర్మ సంపాదనలు ఏవో తెలుసుకోవాలి. షిర్క్ ఏంటో, బిదాత్ ఏంటో, హరామ్ ఏంటో, హలాల్ ఏంటో తెలుసుకోవాలి. మరియు ఇస్లాం షరాకు విరుద్ధంగా ఉన్న దుస్తుల్ని ధరించకూడదు. విరుద్ధమైన దుస్తులు ఏవైతే ఉన్నాయో, శరీర భాగాలు, శరీర అవయవాలు, మనం బట్టలు వేసుకున్నా కూడా బయటకు కనిపించేటటువంటి అవయవాలు ఉన్నటువంటి దుస్తులు మనం వేసుకోకూడదు అని ఇస్లాం చెప్తూ ఉంది. అనవసరమైన ఆటలు పాటలకు వెళ్ళకూడదు, అవి నిషిద్ధమని చెప్తుంది. కొన్ని ఆటల వల్ల, ఆ ఆటలు మనం ఆడినా, ఆ ఆటలు మనం చూసినా, వాటి వల్ల కొన్ని చోట్ల వ్యభిచారం, కొన్ని చోట్ల నగ్నత్వం, కొన్ని చోట్ల మ్యూజిక్, కొన్ని చోట్ల హరాం, కొన్ని చోట్ల నమాజ్ విడిచిపెట్టాల్సి వస్తుంది, కొన్ని చోట్ల ఉపవాసాలు విడిచిపెట్టవలసి వస్తుంది, కొన్ని చోట్ల వాటి వల్ల సమయం వేస్ట్ అవుతుంది, కొన్ని చోట్ల దువా చేసుకునే భాగ్యం దొరకదు, కొన్ని చోట్ల హరాం బేహయాయి అవుతుంది, కొన్ని చోట్ల దానివల్ల బెట్టింగ్, మద్యపానం, సిగరెట్టు, అనేక రకాల అలవాట్లు కొన్ని ఆటలు, కొన్ని పాటల ద్వారా జరుగుతూ ఉంటాయి. అందుకే అటువంటి వాటి జోలికి మనం కారణం కాకూడదని ఇస్లాం చెప్తూ ఉంది. మరి అటువంటి ఆటలు ఏవి, అటువంటి పాటలు ఏవో మీరే ఆలోచించండి. ఇకపోతే ద్రోహం చేయకూడదు, ఈర్ష్య పడకూడదు, ఆగ్రహం మొదలైన ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి అని ఇస్లాం చెప్తుంది. ఇవి కూడా ఈమాన్లో భాగాలే అని చెప్పడం జరుగుతుంది. మరియు ప్రజలపై అత్యాచారాన్ని నిషిద్ధంగా భావించాలి. ఎవరిని హత్య చేయకూడదు, ఎవరిని అత్యాచారం చేయకూడదు. ఒక భార్య ఒక భర్తతోటి మాత్రమే సుఖం చేసుకోవాలి. ఇతరుల్ని ఆశించకూడదు, ఇతరుల పైన ఆశపడకూడదు. ఎందుకంటే వారు కూడా ఎవరికో అక్క, చెల్లో, అమ్మో, తల్లో, లేకుంటే వేరే వాళ్ళకి భార్యనో, వేరే వాళ్ళ స్త్రీ అయి ఉంటుంది ఆమె. మరి మనకి ఎలాగైతే భార్య, బిడ్డలు, అత్తమామలు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎలా అయితే ఉన్నారో, వారు కూడా వేరే వాళ్ళ యొక్క అక్క చెల్లెలు, వేరే వాళ్ళ అన్నదమ్ములు, వేరే వారి యొక్క సంతానం, వేరే వారి యొక్క తల్లి, చెల్లో, భార్య అయ్యి ఉంటుంది. మనకి ఎలా అయితే కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి కూడా కుటుంబ సభ్యులు ఉండి ఉంటారు. అందుకే వేరితరులను చెడుగా ఆలోచించడం కానీ, వేరే వారి మీద అనేక రకాల కామక్రీడలు, కామ కోరికలతోటి వారిని వశపరచుకోవడం కోసం ప్రయత్నించకూడదు. మనకి ఎవరైతే దేవుడు ఇచ్చి పెళ్లి చేశాడో వారితో ఈ యొక్క సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలు పొందడం కోసం ప్రయత్నించాలి. ఇది కూడా విశ్వాసంలో ఒక భాగం, ఈమాన్లో ఒక భాగం అని చెప్పడం జరుగుతుంది. మనం శరీర భాగాలు ఇతరులకు కనిపించే విధంగా, వారిని కవ్వించే విధంగా, వారిని లోపరుచుకునే విధంగా కూడా మన యొక్క వస్త్రధారణ అలా ఉండకూడదు, మన యొక్క గొంతు నుంచి వచ్చే మాట అలా ఉండకూడదు, మన యొక్క హావచల్ భావాలు కూడా అలా ఉండకూడదని ఇస్లాంలో ఒక స్త్రీకి మాత్రం శరీరానికి మాత్రమే పరదా కాదు, గొంతుకు కూడా పరదా అని. గొంతుకు పరదా అంటే గొంతుతో ఏం బట్టతో కప్పుతాం మనం అని. గొంతుకు పరదా అంటే ఒక భర్తతో మాట్లాడినట్టు ఇతర పరాయి పురుషులతో అలా వయ్యారంగా, సింగారంగా మాట్లాడకూడదని చెప్పడం జరిగింది. మాట్లాడే పద్ధతి, నడిచే పద్ధతి, వస్త్రధారణ, భావాలు, హావచల్ కూడా ఒక తండ్రి దగ్గర, తల్లి దగ్గర, అత్తమామల దగ్గర, తల్లిదండ్రుల దగ్గర, పిల్లల దగ్గర ఎలా ఉండాలో కూడా మనకి ఇస్లాంలో నేర్పించడం జరిగింది. మరియు ఇతరుల యొక్క పరాయి పురుషుల దగ్గర, స్త్రీలు పురుషుల దగ్గర కానీ, పురుషులు స్త్రీల దగ్గర కానీ ఎలా బిహేవ్ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. స్త్రీలకు ఎలాగైతే పరదా ఇవ్వడం జరిగిందో మరి పురుషులకు కూడా గడ్డం ఇవ్వడం జరిగింది. మరి వారి చూపులు ఎలా పెట్టుకోవాలి, ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలనేది పురుషులకు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా విశ్వాసంలో ఈమాన్లే భాగాలు అని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని జీవించాలి. అందుకే ఈ యొక్క ప్రాపంచిక జీవితం మరి జైలా లేదా స్వర్గమా, లేదా ఆ ప్రపంచక పరలోక జీవితం మరి జైలా లేదా స్వర్గమా అనేది వీటిపైన ఆధారపడి ఉంటుంది మన జీవితం మీద అని గుర్తుపెట్టుకోవాలి. ఇక పాపాలకు వెంటనే ప్రాయశ్చిత్తం అడగాలి. మన ద్వారా ఏదైనా తప్పులు జరిగిపోతే ఎంపటినే అల్లాహ్ని క్షమాపణ అడగాలి. మళ్ళీ ఆ పాపాల జోలికి వెళ్ళకూడదు. మంచి పనుల పట్ల సంతృప్తి చెందాలి, చెడు పనుల పట్ల అలసత్వం వహించాలి. మంచి చేయడం కోసం ప్రయత్నించాలి కానీ చెడుల నుంచి దూరంగా ఉండాలి. మరియు ఎవరైనా చెడు చేస్తుంటే ఆ చెడుని మన శాయశక్తులు ఆపడం కోసం ప్రయత్నించాలి, లేదా నోటితో అయినా చెప్పి ఆపాలి, లేదా కనీసం మనం దానిని చెడుగా భావించి మనం ఆ చెడు జోలికి వెళ్లకుండా అయినా ప్రయత్నం చేయాలని ఇస్లాం చెప్తోంది. మరియు ఎవరైతే పాలకులు ఉన్నారో సలఫే సాలిహీన్ వాళ్ళని అనుసరించాలి. పూర్వీకుల్లోని పుణ్యాత్ములను అనుసరించాలి. న్యాయంగా, ధర్మంగా వ్యవహరించాలి. మంచిని ఆదేశించాలి, చెడుని నిర్మూలించాలి. మంచి పనుల్లో ఇతరులకు సహకరించాలి. సిగ్గు, లజ్జలు కలిగి ఉండాలి. తల్లిదండ్రులకు సేవ చేయాలి. మరి ఇవన్నీ కూడా వారి పట్ల ఉత్తమంగా వ్యవహరించాలి. మరియు బంధుత్వ హక్కులు నెరవేర్చాలి. సద్గుణాలు, మంచి అలవాట్లు, మంచి పద్ధతులు కలిగి ఉండాలి. మరియు
బానిసలు సేవకుల పట్ల ఉపకారం ఉండాలి. మన దగ్గర ఎవరైనా పని చేస్తే వారి పట్ల ప్రేమ, గౌరవం, మర్యాద కలిగి ఉండాలి. ఒక యజమానిగా వారి యొక్క హక్కును నెరవేర్చాలి. వారి చెమట ఆరే లోపే వారికి ఇవ్వడం కోసం ప్రయత్నించాలి. దాంట్లో అన్యాయం చేయకూడదు. మరియు భార్య బిడ్డల హక్కులు చెల్లించాలి. దైవ భక్తులను ప్రేమించాలి. సలాంకు ప్రతి సలాం మంచి పద్ధతిలో సలాములు చెప్పుకోవాలి. ఎవరైనా అనారోగ్యంతో రోగంతో ఉంటే వారిని పరామర్శించాలి, వారికి హెల్ప్ చేయాలి, వారి కోసం దువా కూడా చేయాలి. విశ్వాసు యొక్క జనాజా నమాజ్ ఉంటే వాటిల్లో అటెండ్ కావాలి. ఎవరైనా తుమ్మితే దానికి సమాధానం చెప్పాలి. అవిశ్వాసులతో మానసిక సంబంధాలు పెట్టుకోకూడదు. పొరుగు వారితో గౌరవించాలి. వారు ఏ మతంలో ఉన్నా సరే, ఏ వర్గంలో ఉన్నా వారిని గౌరవించాలి. వారికి కూడా సహాయ సహకారాలు అందించాలి. అతిథులను గౌరవించాలి. ముస్లిం లోపాలను కప్పిపుంచి ఉంచాలి. కష్టాలలో మరియు ఇతరులకు సహాయపడాలి. కష్టాలలో మనం కూడా షిర్కు, మరియు సిగరెట్, గుట్కా, తంబాకు, జరదా, మద్యం ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు. మనకి కష్టాలు వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మనం ఇస్లాంని వదిలిపెట్టకూడదు. హరాం జోలికి వెళ్ళకూడదు. పాపకార్యాల జోలికి వెళ్ళకూడదు. ఎటువంటి క్రైము, నేరాలు, ఘోరాల జోలికి వెళ్ళకూడదు. ఎటువంటి అగత్యాలు చేయకూడదు. ఓపిక పట్టాలి. ఓపిక అల్లా ఇచ్చినటువంటి ఒక వరంగా చెప్పడం జరుగుతుంది. మరియు మన మనోకాంక్షలను తగ్గించుకోవాలి. మనకి ఆశలు, కోరికలు ఉంటే వాటిని తగ్గించుకోవాలి. మనకి ఉపవాసం, మన యొక్క నమాజ్, మన యొక్క జకాత్, మన యొక్క హజ్, మన యొక్క ఉమ్రా, అల్లా యొక్క స్మరణ, ఆరాధన, ఖురాన్ పఠనం, చదవటం, ఇవన్నీ కూడా మన యొక్క ఆశలని, కోరికలని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది నేర్పిస్తూ ఉన్నాయి. అందుకే ఇతరులు ఎలా బతుకుతున్నా సరే, ఇతరులు ఎంత భోగభాగ్యాలతోటి, ఎంత అధికారంతో, ఎంత గర్వంతో ఎలా బతుకుతున్నా సరే, వాళ్ళు ఎలాంటి వస్త్రాలు వేసుకున్నా బతుకుతున్నా సరే, వారితో పోల్చుకొని మనం బతకకూడదు. మన యొక్క ఆశలని, కోరికని కంట్రోల్లో పెట్టుకొని మనం ఉన్న దాంట్లోనే బతకడం కోసం, మంచి పద్ధతిలో బతకడం కోసం ప్రయత్నించాలి. మహాపాపాలకి దూరంగా ఉండాలి. మన ద్వారా పాపం జరిగిపోతే వెంటనే క్షమాపణ అడిగి మళ్ళీ ఆ పాపం జోలికి వెళ్లకుండా ప్రయత్నించాలి. అనవసరంగా మాట్లాడకూడదు. ఎవరైతే నాలుకని, ఎవరైతే రెండు తొడల మధ్య ఉన్న దానిని, మరియు ఎవరైతే ఈ రెండు పెదాల ఉన్న నాలుకని ఎవరైతే కాపాడుకుంటారో వారికి స్వర్గం గ్యారంటీ అంటూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా చెప్పినటువంటి విషయాన్ని, ప్రవక్త గారు తెలియజేసిన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మన నాలుకని, మన నోటిని, మన రెండు తొడల మధ్య ఉన్న దానిని కూడా కాపాడుకోవాలని ఇది కూడా ఇస్లాంలో, ఈమాన్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. అనవసరంగా మాట్లాడకూడదు. దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, మంచి పనులు, సోషల్ వర్క్, సమాజ పనులు, చెడు నుంచి ఆపడం లేదా మనమైన ఆగిపోవడం, మంచి చేయమని చెప్పడం, వీటి వల్ల కూడా పాపాలు క్షమించబడి పుణ్యాల స్థాయి పెరిగే అవకాశం, నరకం నుంచి రక్షించబడి స్వర్గంలో అత్యుత్తమ స్థానానికి వెళ్ళేటటువంటి భాగ్యం వీటి ద్వారా కూడా లభిస్తుంది. మనం బ్రతికి ఉన్నప్పుడు ఏ సమయాన్ని కూడా, బ్రతికి ఉన్నప్పుడు ఏ మంచి పనిని కూడా వదలకూడదు. ప్రతిదీ కూడా మనం బ్రతికి ఉన్నప్పుడు చేయడం కోసం ప్రయత్నించాలని చెప్పడం జరుగుతుంది. మరియు చిన్న పిల్లలపైన దయ చూపాలి, వారిని గౌరవించాలి. వారికి కూడా మనం సలాం చెప్పాలి. చిన్న పిల్లలకైనా సరే మనం సలాం చెప్పాలి. వారితో కూడా మంచిగా మెలగాలి. మరియు పెద్దలను కూడా గౌరవించాలి. వారితో ప్రేమ, గౌరవం, మర్యాదతో మెలగాలి. మరియు పరస్పరం ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి. తన గురించి కోరిందే మన కోసం ఏదైతే ఇష్టపడతామో ఇతరుల కోసం కూడా అదే ఇష్టపడాలన్నది మనకి ఇస్లాం చెప్తూ ఉంది. తన గురించి కోరిందే మరో వ్యక్తి గురించి కూడా కోరుకోవాలి. హానికరమైన వస్తువులను మార్గం నుంచి తొలగించాలి. ఇలాంటి ఇంకా అనేక విషయాలు మనకి చెప్పడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని మీ కంట్రోల్లో ఉంచండి వల్ల, మేము చేసిన తప్పులకే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ ఉన్నాం వల్ల, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఖురాన్ మరియు హదీసుల ద్వారా ఏదైతే బాధ్యతలు మాపై పెట్టారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియంటితో మా సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అషహదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహ్ మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని మీ యొక్క కంట్రోల్లో ఉంచండి వల్ల. అల్లాహ్ సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, అల్లాహ్ సమాధి శిక్షల నుంచి, అల్లాహ్ ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకయాత్ర నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల. అల్లాహు అక్బర్. అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన కూడా శాంతి సేవకాలు కురిపించండి. మీ
మీ ప్రవక్తలందరిపైన వారి సహాబాలపైన శాంతి సేవలు కురిపించడం వల్ల, అదేవిధంగా వల్ల ప్రవక్త మొహమ్మద్ సల్లాహం గారి పైన శాంతి సేవలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినంలో వసలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లాహం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్, అష్హదు అన్న లా ఇలాహా ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు.